హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీహెచ్ స్పెషల్ సప్లీ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ బీటెక్ వాళ్ళకు అని. అంటే 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి కండక్ట్ చేశారు పోయినసారి. 2022 వాళ్ళకు 2 టైమ్స్, 2022 వాళ్ళకి ఒకసారి, 2023 వాళ్ళకి ఒకసారి. మరి 2024 వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి 2022, 2023 R18 వాళ్ళకి ఉంటాయా, అది కూడా అడుగుతున్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాం. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే, జేఎన్టీహెచ్ స్పెషల్ సప్లీ అనేది 2 సంవత్సరాలు R18 వాళ్ళకి కండక్ట్ చేశారు. లాక్డౌన్ టైంలో క్లాసులు ఉన్నాయి కాబట్టి. అయితే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి కొన్ని రోజులు ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికి కూడా మరి ఈసారి స్పెషల్ సప్లీ కండక్ట్ చేయాలి అంటే R18కి 2 బ్యాచ్లు కండక్ట్ చేశారు కాబట్టి 2024, 2025 కూడా కండక్ట్ చేస్తే పోద్ది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు కండక్ట్ చేస్తారు. లేకపోతే ఆ టైంలో ఎక్కువ మంది ఉండి మళ్ళీ ఎప్పటిలాగా ఇది చేస్తే ఏమైనా కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఒకవేళ యూనివర్సిటీ కనుక యథావిధిగా కండక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మళ్ళీ ఈ డిసెంబర్లో వచ్చేసరికి ఎగ్జామ్స్ ఉంటాయి. నవంబర్లో వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే ఇస్తారనమాట. పోయినసారి వచ్చేసరికి 2023 వాళ్ళకి వచ్చేసరికి నోటిఫికేషన్ అయిపోయినా కూడా అప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేయాలా, చాలా చికాకైంది. 2022 మాత్రం యథావిధిగా మంచిగా జరిగింది. అయితే మీకు ఇక స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అప్పుడే కండక్ట్ చేస్తారు. ఇక లేకపోతే ఇక అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇక ఎలా జరిగితే అలా జరుగుతుంది. నాకు తెలిసి ఎక్కువ మంది ఉండకపోవచ్చు సప్లీ వాళ్ళు ఈసారి. ఓకేనా, అది.